వాళ్ళ మీద నడుస్తుంది అంటారు. అంటమేమో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలకి సంబంధించిన సగటు కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇదే మాటని చాలా గట్టిగా అవును రౌతు మెత్తగానే ఉన్నట్టుంది, అందుకే గుర్రం అలా 3 కాళ్ళ మీద నడుస్తోంది, అసలు ఏంటి పద్ధతి అని చాలా బాహాటంగా బహిరంగంగా కడుపు చించుకుంటున్నారు. ధైర్యంగా ఉన్నవాళ్ళు బయటకు వచ్చి అంటున్నారు, లేదు అనుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో మీరు అప్పుడు అలా అన్నారు కదా, అప్పుడు ఇలా అన్నారు కదా అంటూ పోస్టులని ఉదహరిస్తూ ఆ వీడియోల్ని పోస్ట్ చేస్తూ చూపిస్తున్నారు. ఎన్ని వీడియోలు నేను కూడా చూపించాలి, కొన్ని ఉదాహరణకి వాళ్ళు పెట్టిన పోస్టింగ్లో 1-2 చదువుతాను. ఒక సగటు కార్యకర్త 3 పార్టీలకి సంబంధించి ఉద్దేశించి బ్రాకెట్లో 3 పార్టీలకు సంబంధించి ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదు, ఎంతటి వారి తాటైనా తీస్తాం, ఎవరిని ఉపేక్షించం, అందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పార్టీలు చెప్పాయి, ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా 3 పార్టీలు 6 నెలలు దాటిపోతున్నా కూడా ఎవరిని ఉపేక్షించం, ఎవరి తాటైనా తీసేస్తాం, ఎవరైనా సరే వాళ్ళకి టైం దగ్గర పడింది ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందే. ఇది 6 నెలల నుంచి వింటున్న మాట. ఇదే విషయాన్ని సగటు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పోస్ట్ చేసుకుంటూ మీరు ఇదే కదా అన్నారని చెప్పి గుర్తు చేస్తున్నారు కూడా. ఇంకొంతమంది అయితే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళలాగా మేము చెయ్యము, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఈవెన్ మనం ఆంధ్రజ్యోతి అనేక సందర్భాల్లో బ్రేక్ఫాస్ట్ న్యూస్లో కూడా డిబేట్లు కండక్ట్ చేసినప్పుడు కూటమి పార్టీ వాళ్ళని అడిగితే మేము వాళ్ళలాగా కక్ష సాధింపు చర్యలు చేయం, మేము అన్ని చట్ట ప్రకారం వెళ్తాం, చెప్పులు వేసుకుని వెళ్తాం, అన్నీ కూడా చట్టం వాళ్ళని పూర్తి స్థాయిలో ఫిక్స్ చేస్తామంటూ దాదాపుగా కూటమి పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు పార్టిసిపేట్ చేసినా డిబేట్లో ఇదే మాట చెప్తూ ఉండేవారు. మనం కూడా అదే అన్నాం, ఎవరిని కూడా హింసించమనో 3rd డిగ్రీలు ప్రయోగించేయమనో వాళ్ళని అసలు మీరు వచ్చేసిన వెంటనే తీసుకెళ్లి కక్ష సాధింపు చర్యలుగా లోపల వేసేసి వాళ్ళని కొట్టేసి జైల్లో పెట్టేయమని ఎప్పుడూ కూడా ప్రజలు కానీ మీడియా కానీ లేకపోతే చూస్తున్న వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ కోరుకోలేదు. మీరు చట్ట ప్రకారమే చెయ్యండి, అసలు అయిన దానికి కాని దానికి గత ప్రభుత్వంలో ఎలా వేధించారు, అలాగే ఎలా టార్గెట్ చేశారు, అలాగే అనేక సందర్భాల్లో ఎలా వ్యవహరించారు అన్నది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నప్పుడు మీరు చట్ట ప్రకారం వెళ్ళండి అన్నారు. 6 నెలలైంది. ఇప్పుడు మనం కేసెస్ రిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఎవరిని అరెస్ట్ చేయరు, ఎవరిని ముట్టుకోరు, చక్కగా అందరినీ ఉపేక్షిస్తారు. అలాగే వాళ్ళు ఒక 10 రోజుల తర్వాతైనా 15 రోజుల తర్వాతైనా 20 రోజుల తర్వాతైనా కోర్టుకు వెళ్ళి చక్కగా బెయిల్ తెచ్చుకుని కోర్టు కూడా చెప్తుంది అనమాట వాళ్లపై తొందరపాటు చర్యలు వద్దని. సరే, మనం కోర్టు ఏమందనేది అనట్లేదు, కోర్టుకు వెళ్ళి చక్కగా తొందరపాటు చర్యలు చేయొద్దు అనేంత వరకు కూడా వాళ్ళని చక్కగా ఉపేక్షించి మనం చూస్తూ ఉంటాం. ఈ గ్యాప్లో పట్టుకొని చూద్దాం, మీకు దమ్ముందా అనేవాళ్ళు ఒక సెక్షన్, ఇంకొకళ్ళు వీడియోలు పెడుతూ ఉంటారు. ఆర్జీవీ ఇలాంటి వాళ్ళైతే వీడియోలు పెట్టి మేము ఇక్కడున్నాం అక్కడున్నాం దొంగ పోలీస్ ఆట వాళ్ళు ఆడారు. అయితే చూసే వాళ్ళందరికీ కూడా అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అన్నది చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. అది ఏ కేసు అయినా కూడా, RRR కేసు, రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా చూసాం. విజయపాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ నాకు ఈ విషయంలో కేసు వేసే వరకు కూడా ఆయన ఉపేక్షించారు. జీజీహెచ్లో ప్రభావతి గారు ఇలా తప్పుడు రిపోర్ట్ రాశారన్న విషయంలో ఆవిడ ఉపేక్షించారు. కాకినాడ సీపోర్టు కేసులో స్వయాన బాధితుడే కేవీ రావు ఎలా తనని బెదిరించారు చేశారు, విక్రాంత్ రెడ్డి చేసిన వ్యవహారంపై కేసు పెడితే ఆయన చక్కగా కోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో కూడా అంతా చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా గొడౌన్ బియ్యం ఏదైతే రేషన్ బియ్యం ఉందో అది మాయమైంది, 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైంది అన్న విషయంలో దానికి సంబంధించి ఆ మాజీ మంత్రి పేర్ని నాని లెటర్ రాసి ₹1 కోటి డీడీ అనే వరకు కూడా గుర్తించినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ లోపల పోలీసులు గాలిస్తున్నాం ఆచూకీ కనుక్కుంటున్నాం అని చెప్పారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి వారి వైఫ్ జయసుధ గారు కానీ ఆయన కానీ వెయిట్ చేసే వరకు చూస్తూనే ఉన్నారు. అంటే ఇదంతా చూస్తుంటే ఇదే కేసు కాదు, చాలా కేసెస్, చాలా వ్యవహారాలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. అరే ఎందుకు చూస్తున్నారు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు, కళ్ళకు కట్టినట్టు అన్ని కనిపిస్తున్నాయి కదా. వాళ్ళు కేసు ఫిక్స్ చేసిన తర్వాత కూడా ఇదే కాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రధానమైనటువంటి కేసు ఎవరిని ఇష్టం వచ్చినట్టు
పచ్చి బూతులు తిట్టి మాట్లాడలేనటువంటి, చూపించలేనటువంటి, ప్రసారం చేయలేనటువంటి భాషని మాట్లాడి చేసినటువంటి కేసులో అన్నింటికీ మూలం సజ్జల భార్గవరెడ్డి అని చెప్పినప్పుడు అన్నిటికీ కారణం ఆయనే అన్నప్పుడు అన్ని రకాల కేసెస్ ఆయన చుట్టూతే ఫిక్స్ అయితే దాదాపుగా 9 కేసెస్లో ఆయన నెల రోజుల పాటు వెయిట్ చేసి పోలీసులు మరి ఎందుకు పట్టుకోలేదో వాళ్ళకే తెలియాలి. ఆయన మళ్ళీ 9 కేసెస్లో 2 వారాల పాటు అరెస్ట్ చేయొద్దు అన్న వ్యవహారం వరకు వెయిట్ చేశారు. అంటే అన్ని వ్యవహారాల్లో ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మరి చట్టం తన పని తను చేయటం లేదా వ్యవస్థ ఇంకా యంత్రాంగం పట్టు బిగింపులోకి రాలేదా? లేకపోతే చెప్పిన లెక్క చేయట్లేదా? లేదా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ఇంకా వాళ్ళ మాటే స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారా? ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది ప్రధాన ప్రశ్న. అన్నింటికీ మించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఏలూరు జిల్లాలో నూజివీడులో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం అయితే టీడీపీలో దుమారాన్నే లేపేసింది. అసలు గౌతులచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి శిరీష్ గారితో పాటు మంత్రి పార్థసారథి గారు టీడీపీ నేతలు హాజరైతే ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేనటువంటి భాషతో దుర్భాషలాడి, అలాగే వారిపై దాడికి యత్నించినటువంటి జోగి రమేష్ కూడా వేదిక పంచుకోవడం అసలు సగటు కార్యకర్తలందరి ఆవేదనకి కారణమైంది. అసలు ఎవరితో మనం కూర్చుంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, అటు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాం, ఎటువంటి సందేశాన్ని బయట ప్రజలకు పంపిస్తున్నాం అనేది ఆవేదన భరితంగా మాట్లాడుతున్నారు. సరే, గౌతు శిరీష్ గారు వివరణ ఇచ్చారు, నాకు తెలియదు లేకపోతే ఇలా జరిగినప్పటికీ అని. కానీ ఆ వీడియోలు చూస్తున్నప్పుడు, ఆ కార్యక్రమానికి సంబంధించి చూస్తున్నప్పుడు ఇవి చూసే వాళ్ళందరికీ కూడా అందరూ వివరణ చూస్తారని లేదు, లేకపోతే ఇవన్నీ లేదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు, ఇలాంటి వాళ్లతో మనం వేదిక పంచుకుంటే ఏం సంకేతం ఇస్తున్నట్టు, చోద్యం చూస్తున్నారా అన్నది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు మనం ఎవరు వస్తున్నారని సామాన్యంగా అడుగుతాం అవతల వాళ్ళని. కానీ మరి వాళ్ళు వస్తున్న విషయం తెలిసినా కూడా మరి తెలియదు అని చెప్తున్నప్పటికీ కూడా ఆ కార్యకర్తలు, ప్రజల ఆవేదన ఏ స్థాయిలో ఉందంటే మనం గ్యాప్ ఇస్తున్నామా, వాళ్లే తీసుకునేందుకు మనం అవకాశం కల్పిస్తున్నామా అన్నది మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలపై ఎందుకు చోద్యం చూస్తున్నారు అన్న విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు కానీ నిజంగా రౌతు మెత్తగా ఉందా, అందుకే గుర్రం 3 కాళ్ల మీద నడుస్తోందా, అధికారులు చూసి చూడనట్టున్నారా, లేదా వాళ్ళకి